హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జవాన్ ఫ్యామిలీ. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లాస్ట్ కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అసలు బెంగాల్ వచ్చిన దగ్గర నుండి మా టైమే బాగుండట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి, ఒకసారి పిల్లలకి హెల్త్ బాగుండట్లేదు, ఒకసారి మా ఆయనకు. వాళ్ళందరూ బాగుంటే నాకు. ఇక్కడి వాతావరణమే అట్లుందో లేకపోతే మాకే పడట్లేదో అర్థమైతలేదు. 10 days బ్యాకే నాకు ఫుల్ జలుబు, దగ్గు, గొంతంతా పట్టేసి అసలు వాయిసే రాలేదు. నాకు క్యూర్ అయిపోయింది అనుకునే లోపే ఆ తర్వాత పిల్లలకి, మా ఆయనకి. ఇప్పుడు వాళ్ళందరూ బాగున్నారు, మళ్ళీ నాకు స్టార్ట్ అయింది. నా తర్వాత మళ్ళీ పిల్లలకు వస్తుంది. ఏంటో ఈ తలనొప్పి. మా చిన్నోడు స్కూల్కి వెళ్తున్నాడని మీకు బాయ్ చెప్తున్నాడు. వాడు ఉండేది ఒక 2 hours గానీ ఆ 2 hours లో నాకు ఎన్ని పనులు అయిపోతాయో. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఒక 10 నిమిషాలు కూడా ఖాళీగా ఉన్నట్టు అనిపించదు. పాపని స్కూల్ కి రెడీ చేయాలి, మా ఆయనకు డ్యూటీ ఎప్పుడు ఉంటుందో తెలీదు కాబట్టి టైంకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాలి. వాళ్ళని పంపించాక మళ్ళీ మా చిన్నోని రెడీ చేసి వాడికి తినిపించి వాడిని స్కూల్ కి పంపిస్తే వాడు వెళ్ళిన 1/2 hour కే ఒక్కొక్క రోజు ఏడుస్తాడు. ఏడిస్తే మాత్రం అస్సలు ఉంచను. మేడం కి చెప్పాను, మా బాబు ఎప్పుడు ఏడ్చినా నాకు కాల్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్లిపోతాను అని చెప్తా. మాక్సిమం బట్టలు పొద్దున్నే ఉతకడానికి ట్రై చేస్తా, కానీ ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది. ఈ రోజు కూడా పొద్దున్నే ఉతికేసినా గానీ ఆరేయలేదు. ఆరేయడానికి కిందికి వస్తే మా చిన్నోడు ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పి ఆరేయడం కూడా వాడు వెళ్ళిన తర్వాతనే. వాయిస్ కరెక్ట్ గా రాకపోతే ఏమనుకోకండి, మళ్ళీ కోల్డ్ అయింది. నాకేంటో చిన్నప్పటి నుండి ఎక్కువ జలుబే చేసేది కాదు. ఈ బెంగాల్కి వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ బాధ తప్పట్లేదు. మనకైతే ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోతాం గానీ పిల్లలకైతే తట్టుకోలేం కదా. వాళ్ళ పెయిన్ కూడా మనమే భరించాలి. నాకు అవ్వగానే మా చిన్నోనికి కూడా వెంటనే జలుబు చేస్తుంది, ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా ఇంట్లోనేమో సామాన్లన్నీ అయిపోయినాయి. 1 week నుండి అనుకుంటున్నా క్యాంటీన్కి వెళ్ళి సామాన్ తీసుకొద్దామని, కానీ మా ఆయనకు అస్సలు కుదరట్లేదు. నేను ఒక్కదాన్ని అవన్నీ తీసుకురాలేనని మా ఆయన కోసం చూస్తుంటే ఆయనకేమో కుదరట్లేదు. ఇంక ఈ రోజైతే పిల్లలకి తినడానికి స్నాక్స్ కూడా అయిపోయినాయి. ఇంకా మా ఆయనేమో నువ్వు వెళ్ళి సామాన్ తీసుకొని నాకు కాల్ చెయ్యి, నేను వస్తాను అని అన్నాడు. అందుకే నేను ఇంక ఇక్కడ బ్యాగ్స్ సదురుకుంటున్నా. వెయిట్ ఎక్కువైతే చినిగిపోతాయి కదా, అందుకే ఇలాంటివైతే బెటర్ అని చెప్పి ఇవి తీసుకుంటా. కవర్స్ అయినా బ్యాగ్స్ అయినా మేమే తీసుకెళ్ళాలి. బ్యాగ్స్ ఓకే కానీ కవర్స్ ఎందుకు అనుకుంటున్నారా? కొన్ని లూజ్ కూడా ఉంటాయి కదా, అంటే షుగర్ కానీ లేదంటే జీలకర్ర, ఆవాలు అవేవైనా లూజ్గా తీసుకోవాలంటే కవర్ కూడా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు కవర్ దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ముందే చూసుకొని ఇంట్లో అన్ని పెట్టుకొని వెళ్తా. ఆ బ్యాగ్ బాగాలేదని చెప్పి మళ్ళీ తీసుకున్నా. మళ్ళీ సామాన్ ఎక్కువైపోతే ఏం చేయాలి అని మళ్ళీ అది కూడా పెట్టుకున్నా. 2 తీసుకొని వెళ్తున్నా. తొందరగా తీసుకొని రావాలి సామాను, మళ్ళీ పాపకి స్కూల్ టైం అయిపోతుంది. స్కూల్ నుండి తీసుకురావాలి. మా చిన్నోడు ఏడ్చినా కూడా వాళ్ళ మేడం కాల్ చేస్తుంది తీసుకెళ్ళమని. అందుకనే తొందరగా సామాన్ తీసుకొద్దామని అయితే వెళ్ళిన. మా క్యాంపులో రోడ్లు చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో. లోపలికి ఎవరు రారు కదా, అస్సలు టెన్షన్ అనిపించదు, భయం అనిపించదు. ఈ క్యాంటీన్కి అయితే వెళ్ళిన లోపల ఎక్కువ ఏం సామాన్ లేదు, అంటే నాకు కావాల్సినవి లేదు. మెయిన్గా బిస్కెట్స్, నమ్కిన్ అలాంటివి లేవు. బెంగాల్లో మాకు ఒక బెనిఫిట్ ఉంది, మొత్తం ఇక్కడ 4-5 యూనిట్లు ఉన్నాయి కదా, కాబట్టి క్యాంటీన్లు కూడా ఏ యూనిట్ క్యాంటీన్కైనా మేము వెళ్ళొచ్చు. సో అట్లా మాకు ఒక దగ్గర సామాన్ దొరకకపోయినా ఇంకొక దగ్గర దొరుకుతుంది. సో ఇంకా నాకు కావాల్సిన రేషన్ అయితే తీసుకున్నా ఆల్రెడీ. అంటే పక్కన రేషన్ క్యాంటీన్, ఇది సిపిసి క్యాంటీన్ అంటాము. రేషన్ క్యాంటీన్లో ఓన్లీ రేషన్ ఉంటుంది, రైస్ అలాంటివి. ఇందులో అయితే ఇంకా బిస్కెట్స్, షాంపూస్ అవన్నీ సపరేట్గా ఉంటాయి. నేను క్యాంటీన్కి వచ్చిన దగ్గర నుంచి ఒక 10 times కాల్ చేశాను కావచ్చు మా ఆయనకి ఎప్పుడు వస్తాను బావా అని చెప్పి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత కావాల్సినవి తీసుకొని బిల్ అయితే చేయించుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. వాళ్ళు ఎక్కువగా సైకిల్సే యూస్ చేస్తారు. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.